వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 22. నా ప్రీవియస్ వీడియోలో సప్త ద్వీపాల తాలూకు వివరణ ఇచ్చాను. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో ఎన్ని లోకాలు ఉన్నాయన్నది వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నక్షత్రాలు, తేజోరాశులు సంచరించే ప్రదేశమే ద్యూలోకం. భూలోకానికి ద్యూలోకానికి మధ్య సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఉన్న స్థానం నుంచి అష్టదిక్కులు, అంతరిక్షం, ద్యూలోకం, భూలోకం, స్వర్గం, నరకం, అతలాతి, అధోలోకాలు నిర్దేశించబడ్డాయి. భూమండలానికి ద్యూమండలానికి మధ్య ఉన్నది అంతరిక్షం. ఈ అంతరిక్షం మధ్యలో ఉన్న సూర్యుడు ఉత్తరాయణం, దక్షిణాయల మధ్య సంచరిస్తుంటాడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడే లోకక్షేమం కోసం సూర్యుడు రూపాన్ని ధరించాడు. సూర్యుడు వేదస్వరూపుడు, కాలాన్ని నియంత్రించేవాడు. నారాయణుడు అంతరిక్షంలో ఉన్న సింసుమార అనే కాలచక్రంలో కొలువుంటాడు. సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో ధ్రువ మండలం ఉంది. ఇది విష్ణు స్థానం. ఈ ధ్రువ మండలాన్ని కేంద్రంగా చేసుకొని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కల్పాంతం దాకా పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడికి 10,000 యోజనాల కింద రాహుగ్రహం ఉంది. సూర్యుడికి 12,000 యోజనాల పైన చంద్రమండలం ఉంది. భూలోకానికి కింద భాగంలో వరుసగా 7 అధోలోకాలున్నాయి. అతలలోకం, వితలలోకం, సుతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, రసాతలలోకం, పాతాళలోకం. భూమండలానికి దక్షిణ దిక్కులో భూమికి అంతరిక్షానికి మధ్య భయంకరమైన 28 రకాల నరకాలున్నాయి. అవి తామిశ్రం, అంధాతమిశ్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసితపత్రవనం, శోకముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంసం, తప్తశూర్మి, వజ్రకంటక సాల్మలి, వైతరణి, పుయోధం, ప్రాణవిరోధం, విశసనం, లాలాభక్షం, సారమేయాధనం, అవీచి, అయపానం, చారకర్దమం, రక్షోగణ భోజనం, శూలప్రోక్తం, దండసూకం, అవట నిరోధం, అపత్యవర్తనం, శుచీముఖం అనేవి. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.